పెట్టి కొరివి పెట్టి దీనికి అనేక నిబంధనలు పెట్టి 35,000 వరకే ఇస్తామని చెప్పి 10,000 ర్యాంకు నిబంధన పెట్టి అనేక నిబంధనలు పెట్టినటువంటి ప్రభుత్వం ఇవాళ చివరికి ఏం చేసింది? హైకోర్టు ద్వారా ప్రభుత్వం మనసులో ఉన్నటువంటి ఏదైతే ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. కోర్టుకు ప్రభుత్వం సరైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయకపోవడం మూలంగానే ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం మూలంగానే ఫీజుల రియంబర్స్మెంట్ గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల మంది పేద విద్యార్థులకు ఫీజులు ఇవ్వకపోవడంతో ఈ పేద విద్యార్థులను ఉన్నత చదువు నుండి మెడబట్టి గెంటి వేసేటువంటి తీర్పు ఇవాళ హైకోర్టు ద్వారా వచ్చింది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తక్షణమే స్పందించాలి. మీకు దమ్ముంటే నేను ఇవాళ ముఖ్యమంత్రిని బట్టి గారిని డిప్యూటీ సీఎం బట్టి గారిని ఇవాళ మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీకు దమ్ముంటే ఫీజుల రియంబర్స్మెంట్ రద్దు చేస్తామని ప్రకటించండి. లేదా మేము రద్దు చేయడం చేత కాకపోతే ఫీజుల రియంబర్స్మెంట్ అమలు చేస్తామని చెప్పండి. ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏదో ఒకటి చెప్పకుండా ఎన్ని రోజులు బీసీలకు అన్యాయం చేస్తారు? ఎన్ని రోజులు బీసీలను పచ్చి మోసం చేస్తారు? తడిగుడ్డతో గొంతు వస్తారు. పేద విద్యార్థులు మేము చదువుకోవద్దా? మా పిల్లలు చదువుకొని ఉన్నత విద్యారంగంలో రావద్దా? డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రావద్దా? మీరే కావాలన్నా? ఈ 60% ఉన్నోడు 5% ఉన్నోడు కావాలన్నా? ఇవాళ ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,70,000 కోట్ల అప్పు చేశారు. 3,70,000 కోట్ల అప్పు ఎవరి జేబులకు వెళ్ళిపోయింది? నన్ను కోసినా రూపాయి లేదన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 70,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఎట్లిచ్చినావు? నీవు కోస్తే రూపాయలు లేదన్నావనివి 70,000 కోట్లు ఎందుకు ఎవరి సొమ్మని ఇచ్చినావు? 7,500 కోట్ల ఫీజుల బకాయిలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నవా? ఇవ్వకపోతే గడ్డ దిగు అని చెప్తున్నాం. ఫీజులు ఇవ్వలేని పక్షంలో నువ్వు గడ్డ దిగు. ఫీజులు ఇస్తావా గడ్డ దిగుతావా కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఎవరే ఒకటే ముచ్చట పెడుతుండు. ఫీజులు ఇవ్వకపోతే ఇవాళ మాకు చేత కాదు, ఫీజులు ఇవ్వలేమని చెప్పండి. మీరు ఇవ్వకపోతే మాకు తెలుసు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీల ఓట్లేసి మిమ్మల్ని గద్దెనెక్కించడం. మీ బీసీలకు మిమ్మల్ని గద్దెనెక్కించడం తెలుసు. మాకు అన్యాయం చేస్తే మిమ్మల్ని గద్దె దింపడం కూడా తెలుసు. బీసీలకు మిమ్మల్ని గద్దెనెక్కించడం తెలుసు. బీసీలు తలుచుకుంటే మిమ్మల్ని గద్దె దింపడం కూడా తెలుసు. గుర్తుపెట్టుకో. తమాషాలు చేస్తున్నారా? నాటకాలు ఆడుతున్నారా? ఎవరిని జాగిరేది రాష్ట్ర బడ్జెట్? మీ తాత జాగీర్ అనుకుంటురా? ఇలా ఎందుకు కన్నీటి చదువులు చదవాలి పేద విద్యార్థులు? ఏం కర్మ పట్టింది బడుగు వర్గాల విద్యార్థులకు? రాష్ట్ర బడ్జెట్ 3,24,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఎవరిని అయ్యే జాగీరు? ఇది సమాధానం చెప్పి తీరాలి. తీరకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు. మీరు ఇంత దుర్మార్గంగా ఇవాళ పొమ్మనకుండా ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని పొగబెడుతున్నారు. అందుకోసమే ఇవాళ కోర్టు జోక్యం చేసుకుని ఇవాళ విద్యార్థులు ఏమన్నా పెట్టుబడిదారులా? విద్యార్థులు వ్యాపారం చేస్తురా? వ్యాపారం ఏముంటుంది? ఒక వస్తువు కొనుక్కోవాలి, తర్వాత లాభానికి అమ్ముకోవాలి. అది వ్యాపారం. పెట్టుబడిదారునికి ఏంది? ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి, తర్వాత వస్తే తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఫస్ట్ విద్యార్థి ఫీజు చెల్లించాలి, తర్వాత గవర్నమెంట్ వచ్చినాక ఇవ్వాలంటే పేద విద్యార్థులకు తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలి? అప్పులు తీసుకురావాలి. తల్లి మీద పుస్తకం అమ్మాలి, పాలిచ్చే గేదెని అమ్మాలి, అర్ధెకరమో ఎకరమో ఒకవేళ భూమి ఉంటే భూమి అమ్మాలి, భూమి లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టాలి. అంటే ఈ చదువు మీ కొంతమందికేనా? ఈ చదువు ఉన్నత చదువులు అనేది మీ కొంతమందికేనా? ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీకు అంతిమ గడియలు దగ్గర పడే బిడ్డ, మీరు అడుగడుగున బీసీలను అంచివేస్తున్నారు, మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. బీసీలు అంటే మీకు లెక్కలేనితనం అయిపోయింది. బీసీల జీవితాలతో ఆడుకుంటున్నారు. పేద పిల్లల 22 లక్షల మంది పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం క్షమించదు. మీరు 30వ తారీఖు వరకు
30వ తారీఖు వరకు హైకోర్టు గడువిచ్చింది. 30 తారీఖు కాదు, మీరు వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. ఫీజుల రియంబర్స్మెంట్ కొనసాగిస్తారా, రద్దు చేస్తారా? ఏదో ఒకటి చెప్పండి. మీకు ఏదో దమ్ముంటే చెప్పండి. బీసీలు నిర్ణయిస్తారు మిమ్మల్ని గడ్డ మీద, మీ ముఖ్యమంత్రి పీఠం మీద ఉంచాలా, మిమ్మల్ని గడ్డ దించాలా, బీసీలు నిర్ణయిస్తారు. ఇవాళ బీసీలకు అది చేస్తాం, మరి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మీరు రాహుల్ గాంధీ గారికి ఈయన చెప్పింది. రాహుల్ గాంధీ గారు విద్యార్థులు రక్తాన్ని నమ్ముకొని చదువుకుంటున్నారు. 22 మంది పేద విద్యార్థులు చదువుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ 22 లక్షల మంది పేద విద్యార్థులు అరిగోసపడుతున్నారు. మరి రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకొని కూర్చున్నాడా? రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోయి ఎడదాసుకున్నాడు? ఢిల్లీలో ఉండి రాహుల్ గాంధీ కనపడతలేవా? ఇవాళ కాంగ్రెస్ బీసీలకు నయవంచనకు గురి చేస్తుంది, నమ్మిచ్చి మోసం చేస్తుంది. బీసీలే మా ఫస్ట్ ప్రయారిటీ, ఎవరి శాతం వాళ్లకు వాటా దక్కాలని చెప్పింది. బడ్జెట్ లో అన్యాయం చేసింది. బడ్జెట్ లో 3.8% నిధులు కేటాయించింది. బీసీ సప్లాన్ పెట్టమంటే పెట్టలేదు. పిల్లలకు చివరికి ఫీజుల రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీ దాని కోట్లు పెట్టాం, మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు పెట్టాం, గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడతాం, గాంధీ విగ్రహానికి 600 కోట్లు పెట్టాం. అత్త సొమ్మాలు దానం చేసినట్టు మీ ఇష్టం అనుకుంటురా? ఎవడు అడిగిన మూసీ ఏమని మిమ్మల్ని? గాంధీ విగ్రహానికి 600 కోట్లు ఉంటాయి కానీ పిల్లల ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టడానికి ఇవాళ 750 కోట్లు ఇవ్వలేరా? అంత దద్దమ్మ ప్రభుత్వమా? అంత చేతగాని ప్రభుత్వమా? దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అయితే మీరు దిగిపండి, తక్షణం దిగిపండి. విద్యార్థులు తలుచుకుంటే, మేము చివరగా చెప్తున్నాం, విద్యార్థులు తలుచుకుంటే పెనుమంటలై నిప్పు కనకలై నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎట్ట కూలగొట్టిరో, ఫీజులు ఇవ్వకపోతే మీ పీఠాలను కూలగొట్టడానికి ఈ విద్యార్థులు ఒక సిద్ధంగా ఉంటారని చెప్పి హెచ్చరిస్తున్నా. కాలేజీ యజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నా, మా పోరాటానికి మద్దతు ఇవ్వండి. దయచేసి పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయొద్దు. పేద పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేస్తే మనకు ఏమి రాదు. పేద విద్యార్థులు రెక్కాడితే డొక్కాడినటువంటి కులవృత్తులు చేసుకుని బతికేటువంటి పేద పిల్లలు వచ్చారు. ఇవాళ కోర్టు తీర్పులను చూసి మీరు ఫీజులు వసూలు చేస్తామంటే లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యను చెల్లిపోతారు. మేం ప్రభుత్వం మీద కొట్లాడి, ప్రభుత్వం మెడలు వంచి, ప్రభుత్వాన్ని ఎలాగనైనా గడ్డ దింపైనా సరే ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. కాలేజీ యజమానులు దయచేసి మీరు తొందరపడి హైకోర్టు తీర్పును అమలు చేయకుండా పిల్లల దగ్గర ఫీజులు తీసుకోవద్దు. ఎందుకంటే కామన్ ఫీజు 45,000 పెంచితే కూడా ప్రభుత్వం చేతగాని దద్దమ్మ చేయలేని ప్రభుత్వం చెప్పుంటే సిగ్గుపోతుంది. తెలంగాణ వచ్చివేస్తు, బీసీలకు తెలంగాణ వచ్చివేస్ట్ అయిపోయింది. ఉమ్మడాగా పేసే న్యాయం ఉండే బీసీల బతుకులు మారడానికి. ఇవాళ 45,000 కామన్ ఫీజు ఉంటే 35,000 ఉన్నాయి. అంత చేతగానితనమా? ఫస్ట్ ఇంజనీరింగ్ ఫీజు 18,000 ఉండే, 18,000 పెంచారు. ఆ తర్వాత 22,000 అయింది, 22,000 పెంచారు. ఆ తర్వాత 32,000 అయింది, 32,000 పెంచారు. 35,000 అయింది, 35,000 పెంచారు. ఇవాళ 45,000 అయింది కామన్ ఫీజు. కనీసం 45,000 పెంచాలి కదా. మొత్తం ఫీజు 1,70,000, 1,60,000 ఉన్నాయి అనుకో. మొత్తం ఫీజులు అవసరం లేదు, కనీసం కామన్ ఫీజు అని పెంచాలి కదా. 10,000 ర్యాంకు నిబంధన ఎత్తేయాలి కదా. మా చాకలోళ్ళ పిల్లలు చదవలేకపోతున్నారు, మా మంగళోళ్ళ పిల్లలు చదవలేకపోతున్నారు. మా బెస్తోళ్ళు, సంచార జాతుల బిడ్డలు, మా గంగిరెద్దులోళ్ళు, మా పూసలోళ్ళు, మా అవసలోళ్ళు, ఇవాళ మా బుడుముడుకలోళ్ళు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదవాలి? మీరు ఫీజుల రియంబర్స్మెంట్ రద్దు చేస్తే, బిడ్డ ఫీజుల రియంబర్స్మెంట్ రద్దు చేస్తే మీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకునే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.